మా మత పెద్దలు చూసుకుంటారు, మీ మతంలో కూడా బోల్డ్ ఉన్నాయి కదా, విడాకులు తిరుగుతున్నాయి కదా, మీకు విడాకులు పెరుగుతున్నాయి కదా. ఎస్, కోర్టుల చుట్టూ తిరగడం బిగినయ్యాక విడాకులు పెరుగుతున్నాయి. కానీ ఆ మహిళ రక్షణ అబ్బాయి చూసుకుంటున్నాడు. ఇక్కడ ఈ మహిళ రక్షణ ఎవరు చూసుకుంటారు? సమాజం చూసుకుంటుందా? చూసుకోదు కదా. ఇలాంటి చర్చ జరగనియట్లేదు ఇక్కడ. ఎంతసేపటికి త్రిపుల్ తలాక్ మోడీ పెట్టాడు కాబట్టి తప్పు, లేకపోతే వక్ఫ్ అంటే మోడీ పెట్టాడు కాబట్టి తప్పు. వక్ఫ్లో ఇప్పుడు మీకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన దాంట్లో వర్గీకరణ వివాదం ఎందుకు వచ్చింది? మెజారిటీ ప్రయోజనాలు ఒక సామాజిక వర్గం పొందుతోంది అని, అంతే కదా వచ్చింది. ఇప్పుడు ఈ వక్ఫ్లో కూడా ఎవరు పొందుతున్నారు? కేవలం కొన్ని ముస్లింలలో ఉన్నటువంటి అగ్రవర్గాలు పొందుతున్నాయి ప్రయోజనాలు. అందులో చాలా మంది వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు సంబంధించింది అక్కడ వాళ్ళకెవరికి పదవులు రావట్లా. వాళ్ళని అసలు ముస్లింలుగా చూడని వర్గం కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి దూదేకుల, లేకపోతే అత్తరు, లేకపోతే కనుక ఇట్లాంటి కొన్ని వర్గాలు ఉంటాయి మనకి, అహ్మది ఇట్లాంటివి. వాళ్ళని వీళ్ళు ముస్లింలుగా భావించరు. ఏది పెద్ద ఓవైసీ లాంటి వాళ్ళు, వాళ్ళని అక్కడ డిగ్రేడ్ చేసి చూస్తారు. వాళ్ళకి తగిన అవకాశాలు ఇయ్యరు. ఈవెన్ ఈ పెద్ద పదవుల్లో కూడా, ఎమ్మెల్యే పదవులో, లేకపోతే కనుక మంత్రి పదవులో, లేదంటే ఈ వక్ఫ్ బోర్డుల్లో ఆ పదవులు ఉండవు. అసలు ముస్లిం మహిళకి ప్రాధాన్యమే లేదు. ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లులో వక్ఫ్ ఆస్తుల్ని తీసుకెళ్ళి ఎవరన్నా దాంట్లో హిందువుని పెడుతున్నారా, క్రైస్తవుని పెడుతున్నారా? లేదే. వక్ఫ్ బిల్లులో ఆయా వర్గాలకి కూడా ప్రాతినిధ్యం, ఆ బిల్లు చదివితే తెలుస్తుంది.